వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. అమానవీయం, అతి దారుణం. అప్పుడే పుట్టిన బిడ్డను వాష్రూమ్లోని ఒక బకెట్లో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఒక బాలింత. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. ఇంతకీ ఆ బిడ్డ ఏడుపు విన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది ఎక్కడి నుంచి ఏడుపు వినిపిస్తోంది అంటూ పరుగులు పెట్టారు. ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ ఉలిక్కిపాటుకు గురైనటువంటి ఘటన ఇది. సోమవారం రాత్రి డెలివరీ కోసం వచ్చినటువంటి ఒక మహిళ, అక్కడ డాక్టర్స్ అందుబాటులో లేరో లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ వాష్రూమ్లోనే ప్రసవం అయింది. అయిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి హాస్పిటల్ సిబ్బంది వరకు కావచ్చు, లేకపోతే బయటకు వచ్చి లేకపోతే ఆమెనైనా కూడా అరిచి నాకు ఇక్కడ ప్రసవం అయిపోయింది, ఎమర్జెన్సీ డెలివరీ అయిపోయిందని అయినా చెప్పొచ్చు. ఆ తర్వాత ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ అలా ప్రసవించినటువంటి బిడ్డను వాష్రూమ్లోని ఉన్నటువంటి ఒక బకెట్లో పెట్టి అక్కడి నుంచి పారిపోయింది ఆ బాలింత. అయితే బిడ్డ ఏడుపు ఒక్కసారిగా విన్నటువంటి వాళ్ళు ఇక్కడెక్కడ కూడా ట్రీట్మెంట్ అందించే రూమ్స్ కాదు, వాష్రూమ్స్ వైపు నుంచి బేబీ ఏడుపు వినిపిస్తోంది ఏంటి అని ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయ్యారు, ఉలిక్కిపాటుకు గురయ్యారు. పరుగులు పెట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఈ సౌండ్, ఎక్కడి నుంచి వస్తుంది ఏడుపు అంటూ వాళ్ళు వెతికేటప్పటికీ అక్కడ మహిళల వాష్రూమ్ లోపల నుంచి పాప ఏడుపు, బేబీ ఏడుపు అనేది గట్టిగా వినపడింది. వెళ్ళి చూసేటప్పటికి గదిని పరిశీలిస్తే ఎక్కడా లేదు, కానీ గదిలో నుంచే అప్పుడే పుట్టినటువంటి పసికందు ఏడుపు వినిపిస్తోంది. చూస్తే బకెట్లో బేబీని పెట్టేసి ఆమె ఎవరు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ ఈమె ఎవరు ఏంటి అనే దానిపైన అక్కడ హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. హాస్పిటల్ సీసీటీవీ రికార్డులో ఏదైతే దృశ్యాలు ఆమె డెలివరీ కోసం వచ్చినటువంటి దృశ్యాలు కనిపించాయి, ఆ తర్వాత ఆమె వాష్రూమ్కి వెళ్ళినటువంటి దృశ్యాలున్నాయి, వాష్రూమ్ నుంచి మళ్ళీ ఆమె బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఎంత దారుణాతి దారుణం! అప్పుడే పుట్టినటువంటి, అప్పుడే ప్రసవించిన బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. కొన్ని ఘటనలు చూస్తుంటే పిల్లలకి జన్మనిస్తున్నారు, అప్పటి వరకు భరించాలి అన్నట్టు భరిస్తున్నారో ఏమో కొంతమంది. అది ఎట్లా అంటే ఇక అక్రమంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్లనో ఏం జరుగుతుందో కూడా మనం అనాలిసిస్ చేయడానికి కూడా ఒక కారణాలు అంటూ లేవు. కానీ అప్పుడే పుట్టిన పిల్లల్ని ఊపిరి ఉంటుండగానే చెత్త కుప్పలపై పడేస్తున్నారు, లేకపోతే ఏదైనా తుప్పల్లో పొదల్లో పడేసి వెళ్ళిపోతున్నారు. చీమలు పట్టి లేకపోతే కుక్కలు పీక్కుతని చనిపోతున్నటువంటి పసికందుల మృతదేహాలు చూస్తేనే గుండెలు వణికిపోతున్నాయి, చలించిపోతున్నటువంటి ఎంతోమంది హృదయాలు. ఇప్పటికీ పిల్లలు లేక ఎంతోమంది ఎన్నో పూజలు చేస్తున్నారు, అప్పులు చేసి మరి ట్రీట్మెంట్ల కోసం IVF హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. డాక్టర్లకు మొక్కుతున్నారు. కానీ ఇక్కడ పిల్లల్ని కని ప్రసవం జరిగిన తర్వాత కూడా వాళ్ళని వదిలించుకోవటానికి వీళ్ళు వేస్తున్నటువంటి ఆ కసాయి మనసుతో వీళ్ళు చేస్తున్నటువంటి తీరు, ప్రవర్తన చాలా బాధాకరమైన విషయం. అసలు ఏం తెలుసు, అలా డెలివరీ అయిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత తల్లి పొత్తిళ్లలో ఒదిగిపోయి అమ్మ పాలు తాగాల్సినటువంటి పిల్లలు ఎక్కడో చెత్త కుప్పల మీదో, కాలువల్లోనో, చెత్త లేకపోతే ముళ్ళ పొదల్లోనో కుక్కలు పట్టుకెళ్ళిపోతున్న పరిస్థితుల్లోనూ ఇది ఇక్కడైతే మరీ దారుణం. వాష్రూమ్లోని బకెట్లో పెట్టి వెళ్ళిపోవడం ఏంటి, ఎంత దారుణం! ఈ దృశ్యాలు చూస్తే మనసు చలించిపోతుంది. ఇమీడియట్గా హాస్పిటల్ సిబ్బంది ఆ బేబీని తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఆ తర్వాత బెటర్ ట్రీట్మెంట్ కోసం బేబీని మరొక హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే విచారణలో ఈమె ఎవరు అని తెలుసుకునే ప్రయత్నాలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ ఎంత దారుణాతి దారుణం! అది కూడా ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది. జనరల్గా ఒక కేస్ షీట్ అనేది మెయింటైన్ అవుతోంది. రెగ్యులర్గా అదే హాస్పిటల్లో వాళ్ళు తనిఖీలు చేసుకోవటానికి, డెలివరీ అవ్వటానికి వచ్చిన వాళ్ళైతే వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కూడా హాస్పిటల్లో ఉంటాయి. కానీ ఈమె ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా, లేకపోతే ఇలా చేయటానికి మాత్రమే ఈ హాస్పిటల్ని ఎంచుకుందా? ఒకవేళ ఆమె అంత ధైర్యంగా నిండు గర్భిణి, క్షణాల్లో ఇంకా ప్రసవం అయిపోతుంది అని తెలుసుకొని హాస్పిటల్కి అలా నడుచుకుంటూ ఒక్కరిదే, ఇది కూడా మనం గమనించాలి. జనరల్గా డెలివరీ కోసం ప్రిపరేషన్తో వెళ్తే కనుక ఖచ్చితంగా అమ్మో, అత్తో,
ఫ్యామిలీ మెంబర్స్ ఆమెకు వెంటబడి ఉంటారు. కానీ అలా లేకుండా ఆమె మాత్రమే నడుచుకొని సింగిల్గా వస్తున్నటువంటి దృశ్యాలు సీసీటీవీలో కనపడుతున్నాయి. ఈమె నిజంగా ఉద్దేశపూర్వకంగానే బిడ్డను కని వదిలించుకొని వెళ్ళిపోవాలనే ఆలోచనతో వచ్చినట్టే 100% కనపడుతోంది. కాబట్టి ఆమె మాత్రమే వచ్చి హాస్పిటల్ సిబ్బందిని అప్రోచ్ అవ్వకుండా, ట్రీట్మెంట్ గదికి వెళ్లకుండా నేరుగా వాష్రూమ్కి వెళ్ళి బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను వదిలించుకోవటానికి అక్కడే, ఒకవేళ ఆ పుట్టిన బిడ్డతో పాటు తను బయటకు వస్తే ఖచ్చితంగా అందరూ ప్రశ్నిస్తారు, అదేంటమ్మా అలా వెళ్ళిపోతున్నావు. కానీ ఆ పరిస్థితి ఊహించటానికి కూడా చాలా కష్టంగా ఉంది, అలా వెళ్ళటానికి కూడా అవ్వదు. కాబట్టే ఆమె బకెట్లో ఆ బిడ్డను వదిలేసి అక్కడి నుంచి పారిపోవాలనుకుంది. అది ఎంత పెద్ద తప్పు చేశాను అనేది ఆమె నిజంగా రియలైజ్ అయిందో లేదో తెలియదు, కానీ ఎంత కసాయి మనసుతో చేసినటువంటి పనిది. ఆ దృశ్యాలు చూస్తుంటేనే, ఆ బిడ్డను చూస్తుంటేనే హాస్పిటల్ సిబ్బంది ప్రేమగా హత్తుకొని ట్రీట్మెంట్కి తీసుకువెళ్ళారు, పరుగున వెళ్ళారు. ఎందుకంటే అప్పటికి అది ఎంత టైం అవుతుందో తెలియదు, కానీ ఆ బేబీ అలా ఏడుస్తూనే ఉంది. వాళ్ళని ఎంత సెన్సిటివ్గా, ఎంత హైజీనిక్ ప్లేస్లో ఉంచాలి డెలివరీ అయిన వెంటనే. అలాంటిది మూత్రశాలలో అంటే టాయిలెట్ రూమ్లో బేబీని వదిలేసి వెళ్ళింది అంటే ఇంకా ఆమెను ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. ఇలాంటి దారుణాలు దయచేసి ఆగాలి. ఒకవేళ మీకు పిల్లలు వద్దు అనుకుంటే లేని వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక సెంటర్స్ ఉన్నాయి, బేబీ యూనిట్స్ ఉన్నాయి, అక్కడ అప్పచెప్పండి. కానీ మీ కడుపును పుట్టిన అంటే కొంతమంది కడుపును పుట్టిన పాపానికి వాళ్ళని అలా రోడ్డు పాలు చేసి, కుక్కల పాలు చేసి, చెట్ల పొదల్లో వదిలేసి, లేకపోతే చీమల కుట్టేలాగా చేసేసి కాలువల్లో వదిలేసి ఇట్లాంటివి మాత్రం దయచేసి చేయకండి. ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు